ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. విశాఖలో సౌమ్య శెట్టి, ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి హనీ ట్రాప్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలోనే థెఫ్ట్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని 2 రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సౌమ్య శెట్టి ఇప్పుడు హనీ ట్రాప్ వివాదంలో మరొకసారి సెన్సేషన్గా మారింది. లక్ష్మీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని మోసం చేసి హనీ ట్రాప్కి గురి చేసి తన దగ్గర నుంచి చాలా మొత్తంలో డబ్బులు లాగేసి తనను మానసికంగా ఫిజికల్గా పూర్తిగా హింసించిందంటూ కూడా లక్ష్మీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనర్కి. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఆ ఫిర్యాదుదారుడు లక్ష్మీకాంత్ గారు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే. మీరు చేసినటువంటి ఆరోపణలు, హనీ ట్రాప్ ఆమె చాలా డబ్బులు తీసేసుకుంది నా దగ్గర నుంచి, చాలా మోసాలు చేసిందని చెప్పేసి అన్నారు. సో ఈ యొక్క ఎలిగేషన్స్ అన్నిటికీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయండి, ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉందండి. అంటే ఎలాంటి ఆధారాలు? ఆల్రెడీ ఉన్నాయండి. ఇప్పుడు నిన్న మొన్న కూడా మీడియాకి రిలీజ్ చేసినాం కొన్ని. మా అంటే అమ్మాయి నా దగ్గర చాట్ చేసిన చాటింగ్ గానీ, ఫొటోస్ గానీ, ఫోటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయండి. అవి నిజమేనా అండి, లేకుంటే ఏదైనా షూట్ పర్పస్ లో చేసినాయా, లేకుంటే నిజంగా? షూటింగ్ లేదు, ఏం లేదండి, నిజమే అండి. నేను ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, చూపించండి. ఇప్పుడు చూపించండి. లక్ష్మీకాంత్ గారు మీకు సౌమ్య శెట్టిని ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇప్పుడు ఫోన్ ఎవరి చేతిలో ఉంది సార్? ఇప్పుడు సెల్ఫీ వీడియో లాగా కనిపిస్తుంది, తనే పట్టుకున్నట్టు. రైట్, తనే తీసుకొని పెట్టింది. ఇక్కడ నుంచి బ్లాక్ మెయిల్ స్టార్ట్ అయింది నాకు. ఓకే, చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, నేను ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన, ఆమె నన్ను బ్లాక్ మెయిల్ చేసిందా? రైట్. ఎప్పటి నుంచి పరిచయం ఉంది సౌమ్య శెట్టితో మీకు లక్ష్మీకాంత్ గారు? నాకు యాక్చువల్గా 2021 లో ఫస్ట్ పరిచయం అండి అమ్మాయి. ఓకే, 2021 లో ఫస్ట్ పరిచయం. దాని తర్వాత మా ఇంట్లో 3 days ఉంది. 2021 March 22 తీసేయండి చాలు. ఓకే, నాకు ఫస్ట్ పరిచయం 2021 March 22 మా ఇంటికి వచ్చిందండి. హలో, అంటే ఎట్లా, ఏ పర్పస్ లో వచ్చింది? అప్పుడే పరిచయం అయిందా, లేకుంటే? ఆ రోజు పరిచయం. నాకు ఎట్లా పరిచయం అంటే, వెంకీ అని ఒక క్యాస్టింగ్ కోచ్ అబ్బాయి ఉంటాడు రాజమండ్రి అతనిది. చెప్పండి లక్ష్మీకాంత్ గారు, వినపడుతుంది. వెంకీ అని ఒక అబ్బాయి తీసుకొచ్చాడు సార్ మా ఇంటికి. ఎందుకోసం తీసుకొచ్చాడంటే, నాకు షెల్టర్, అమ్మాయికి షెల్టర్ కావాలన్నా, షూటింగ్ పర్పస్ వస్తుంది, బయట హోటల్లో వద్దు అని చెప్పిండు. సరే, ఇంట్లో ఒక్కనే ఉంటాయి కదా, మా వైఫ్ ఎవరు లేరు, రమ్మని చెప్పినండి నేను. వచ్చిందండి, 3 days మా ఇంట్లో ఉంది అమ్మాయి, హ్యాపీగా ఉండింది. అప్పుడే అమ్మాయి ప్రపోజల్ పెట్టింది నాకు మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటది లైఫ్ లో, అట్లా ఇట్లా ఏదో చెప్పింది. 3వ రోజు పెట్టకుండా వెళ్ళిపోయింది మళ్ళీ. దాని తర్వాత కట్ చేసేయండి 2025 మళ్ళీ ఫిబ్రవరిలో నాకు కనెక్ట్ అయింది. అమ్మాయి ఫోన్ చేసింది నాకు, నేను చూసుకోలేదు, నేను మెసేజ్ చేసిన. తర్వాత ఇలా దొంగతనం కేసు ఇదంతా ఉంది కదన్నది, అట్లా నడుస్తూ పోయిందండి. సో ఆమెకి అడ్వకేట్ ని కూడా మీరే పెట్టారని చెప్పేసి చెప్తుంది థెఫ్ట్ కేసు. అవునండి, అడ్వకేట్ వచ్చేసి సాయంబిక్ అని అడ్వకేట్ ఆవిడ పేరు. ఆవిడ ఫస్ట్ నాకేం ప్రపోజల్ పెట్టిందంటే, నేను మీతో ట్రావెల్ అవుతాను, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా కోర్టు కేసు ఉంది, ఈ కోర్టు కేసుకు నాకు మంచి అడ్వకేట్, లేడీ అడ్వకేటే కావాలి, దాని తర్వాత నాకు మంచి ఫ్లాట్ కావాలి, తర్వాత నాకు ఒక కార్ కావాలి, ఇట్లా అన్ని చెప్పుకొచ్చిందండి. ఇవన్నీ ఇవ్వాలంటే మనం ముందు కాశీకి వెళ్ళిపోయి కాశీలో ప్రమాణాలు చేసుకొని అక్కడ నుంచి మన లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పిందండి. ఏప్రిల్ 5, 6, 7వ తారీఖు మేము కాశీ వెళ్ళిపోయాం. అక్కడ ఉండి అన్ని నేను ఆమె ఏమైతే చెప్పిందో అన్నిటిని ఒప్పుకొని అన్ని చేసుకొని వచ్చామండి. ఇండియా మళ్ళా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదంతా తతంగం జరిగింది. ఈ 2025 ఏప్రిల్ 27 అట్లా కాశీకి వెళ్ళినారు ఇద్దరు. కాశీకి వెళ్ళాం 5, 6, 7 ఈ 3 తేదీలు అక్కడ ఉన్నాం కాశీలో. వచ్చిన తర్వాత ఏమైంది? వచ్చిన తర్వాత ఫ్లాట్ ఇప్పిస్తాను అడిగింది కదండి. ఫ్లాట్ కోసం డబ్బులు కట్టిపించింది 23 అడిగింది. అతనే ఇప్పియమని అడిగింది. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ మెయిన్ ఒక విషయం చెప్పాలండి. నేను అడిగా, మరి నేను డబ్బులు మీకు ఇస్తే మరి నీకు ఇంట్లో మీ హస్బెండ్ తో ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పాను నేను. నేను గతంలో సినిమా ప్రొడ్యూసర్, 2 సినిమాలు తీసాండి గతంలో నేను. మీరు గతంలో సినిమా ప్రొడ్యూసర్ కదా, నాకు ఒక ఫేక్ అగ్రిమెంట్ ఇవ్వండి, నేను ఇంట్లో చూపించుకొని ఉంటది, నా భర్తకు మా ఎవరికి కూడా ప్రాబ్లం రాకుండా నేను చూపించుకుంటానని ఆవిడే చెప్పింది. నేను దాని తగ్గట్టుగా అగ్రిమెంట్ చేయించిన. ఇప్పుడు అదే అగ్రిమెంట్ మీద నా మీద ఉల్టా పెట్టింది అమ్మాయి. ఆమె ఏమంటున్నారంటే, ఆ అగ్రిమెంట్ సినిమా తీయడానికి మీరే కన్సల్ట్ అయ్యి అందులో ఒక ఛాన్స్ ఇప్పించి సినిమా ప్రపోజల్ కూడా పెట్టారు, ఆ పర్పస్ లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడు, అగ్రిమెంట్ అందుకనే ఉంది అని చెప్పేసి ఆమె చెప్తుంది.
లేదండి, పూర్తిగా అబద్ధం అది. ఆవిడనే బలవంతంగా తీసుకున్నది, ఆవిడనే బలవంతంగా అడిగింది అగ్రిమెంట్ కావాలని. సో ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ని మీరు ఆమెకి ట్రాన్స్ఫర్ చేశారు? ఆ అకౌంట్ ద్వారా అయితే అంటే ఒక 30-35 లక్షలు దాదాపు ఇచ్చానండి. ఆ బిల్డర్ గాని వీళ్ళకి మిగతా ఖర్చులకు దానికి దీనికి ఒక 40 లక్షలు ఇచ్చింటండి. ప్లస్ ఒక 25-30 గోల్డ్ ఇచ్చింటండి. 1 crore దాటిపోయింది. 1 crore దాటింది ఈజీగా. అటు ఇటుగా 1 crore ఈజీగా ఉంటదండి. ఓకే, అంటే ఎక్కడ చెడింది మీ ఇద్దరికి? అంటే ఎంత ప్రాసెస్ అంతా కొనసాగే నేపథ్యంలో ఎక్కడ చెడిందంటే నాతో ఉంటేనే రాజేష్ అని ఒక అతని దగ్గర ఉందండి ఈమె. ఆ రాజేష్ నా కాంటాక్ట్ అయ్యిండి వచ్చి. అతని మాట్లాడిన వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉంది. అతని అమ్మాయికి ఇచ్చిన డబ్బుల రికార్డు మొత్తం నా దగ్గర ఉందండి. స్క్రీన్ షాట్లు అతను పెట్టిండు. నేను మెల్లిగా అడిగిన ఆమెని. ఏమడిగినంటే, ఏంటండి ఇది, మరి ఇట్లా ఒక అతను నన్ను కలిసిండు వచ్చి ఇది ఇది అని అడిగితే అప్పుడు నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. రాజేష్ అనేట ఆయన ఎవరు అసలు? రాజేష్ అంటే నాకంటే ముందు ఒక అతనితో ఉందండి. అతన్ని పొల్యూషన్ బోర్డు లో ఉంటాడు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఇన్ని నెలలుగా. సౌమ్య శెట్టి వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కూడా అనుమాన పడలేదా? మీరు కూడా ఎప్పుడు తారసపడలేదా ఆయనకి? కలిసినామండి, వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంటే. వైజాగ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే నేను. వాళ్ళ ఆయన కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటుండే. వీళ్ళంతా ట్రాప్ అండి. వాళ్ళ భర్త, వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు, అమ్మాయి ఇంకో మౌనిక, వీళ్ళందరూ ఇదే పని. రాజేష్ కంటే ముందు విఘ్నేష్ అని ఇంకొక సినిమా హీరో హైదరాబాద్ లో. అబ్బాయి ఏమో తెలియదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అతని తర్వాత రాజేష్ తర్వాత ఎవరు చందు ఏమో సమ్ పేర్లు వచ్చినాయి. నేను ఎవరు నా దగ్గర ప్రూఫ్ లేదు, వాళ్ళ గురించి మాట్లాడతలేను. రాజేష్ ఆయన దగ్గర నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మా రాజేష్ గురించి మాత్రం గట్టిగా మాట్లాడిన. అంటే ఇప్పుడు ఆమె చెప్తున్న అలిగేషన్ ఏంటంటే, సౌమ్య శెట్టి నిన్న మాట్లాడింది సుమన్ టీవీ వాళ్ళతో కూడా, ఏంటంటే లక్ష్మీకాంత్ రెడ్డి నన్ను రెండో భార్యగా ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే చాలాసార్లు ఫోర్స్ చేశాడు, నన్ను రెండో భార్యగా ఉండాలని ఒత్తిడి చేశాడని కూడా చాలా సందర్భాల్లో చెప్పాడంటూ కూడా ఆమె చెప్పింది. అలాంటి ఏమైనా ఉందా? నా దగ్గర చాట్ ఉందండి. ఆమె నా చాట్ లో ఏం క్లియర్ ఏం చాట్ చేసిందంటే, నేను మీ రెండో వైఫ్ గా ఉంటాను, నన్ను పెళ్లి చేసుకుంటారని అడిగింది. నేను అప్పుడు కూడా చెప్పిన, జోక్స్ వద్దు అని కూడా చెప్పిన, కింద కామెంట్ లో పెట్టిన. నేను కూడా చాట్ చేసిన. లేదు నిజంగా చెప్తున్నా, మదర్ ప్రామిస్, మనం పెళ్లి చేసుకుందామని చెప్పిందండి. నా దగ్గర చాట్ ఉంది, ప్రూఫ్ ఉంది. సో ఆమె ఈ యొక్క ఆప్షన్ తీసుకొచ్చింది. అంతే, ఆమెనే ప్రపోజల్ టోటల్ ఆమెదే. నేను ఎక్కడ కూడా ఆమెకు కాశీకి ఏ పర్పస్ లో వెళ్ళారు లక్ష్మీకాంత్ గారు, ఆమె గాని మీరు గాని? ఓకే, కాశీలో పర్పస్ ఏంటంటే సార్, మేము మార్చ్ 29 ఫస్ట్ మీట్ అయినాం అక్కడ భీమిలి కాసా బీచ్ రిసార్ట్ లో. కాశీలో ఆమె చెప్పింది ఏంటంటే, నేను ఇక్కడ మీ దగ్గర ఏది ప్రామిస్ చేయను, మీరు కూడా నా దగ్గర ప్రామిస్ ఏం చేయొద్దు. నాకంటే శివుడు ఇష్టం, మీరు నా లైఫ్ లోకి వస్తున్నారు కాబట్టి మనం కాశీకి వెళ్ళిపోయి అక్కడ మీరు నేను ప్రమాణాలు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి మన లైఫ్ లీడ్ చేద్దామని అమ్మాయి చెప్పింది. ఆ చాట్ కూడా నా దగ్గర. అంటే అప్పుడే అంగీకరించారా, లేకుంటే మ్యూచువల్ గా ముందుకెళ్దామనా, లేకుంటే ఎట్లా? నేను అప్పుడే అంగీకరించిన. సరే వెళ్దామని చెప్పిన. కాశీకి పోదామన్నా, కాశీ టికెట్లు వేసిన, తాజ్ హోటల్ రూమ్ బుక్ చేసిన, కాశీకి పోయాము. అమ్మాయి నాకు పెట్టిన కండిషన్లు అక్కడ ఏంది సార్ అంటే, నాదో దొంగతనం కేసు ఉంది, నాకు మంచి లాయర్ ని పురమాయించాలి మీరు, తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, తర్వాత నాకు ఫ్లాట్ కావాలి. ఇంతకు ముందు ఉన్న కేసులో నా ఫైనాన్షియల్ గా మొత్తం లాస్ అయిపోయినా, నా బంగారం కూడా పోయింది, నేను మీకు ఉండాలంటే ఇవన్నీ నాకు చేయాలని చెప్పింది ఆ అమ్మాయి. అంటే మీరు కూడా ఆమె ప్రేమని నమ్మారు? నమ్మినండి, ప్రేమని నమ్మిన. అంటే ఇప్పుడు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు? నేను ఏమనలేదండి. ఇప్పుడు పోయినాము, అంత ప్రమాణాలు చేసుకున్నాము, నేను ఆమె చెప్పింది ప్రతిదీ అంగీకరించిన. నేను వచ్చిన తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ఒక 2-3 టైం మేము కలుసుకున్న తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టింది. పెళ్లి ప్రపోజల్ ఎట్లా పెట్టింది సార్ అంటే, నేను ప్రతిసారి హైదరాబాద్కి వస్తే నేను ఏదో ప్రాస్టిట్యూట్ లాగా అవుతుంది, నాకు గిల్టీగా ఉంది, నన్ను మెళ్ళో తాళి కడితే నేను నీ వైఫ్ లాగా ఉంటా కదా అని ప్రపోజల్ స్టార్ట్ చేసింది. మీరేమన్నారు దానికి? నేను ఓకే అనండి ఆ టైంలో. సో అంత బాగానే ఉంది కదా, మరి ఎక్కడ అనిట్రాప్ అయింది, ఎక్కడ మీకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి? అంత బాగానే ఉంది కదా, తను పెళ్లి చేసుకుందాం అన్నది, మీరు కూడా ఓకే అన్నారు, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా కనపడుతుంది చెప్పిన దాని ప్రకారం. ఎక్కడ మరి డిస్టర్బెన్స్ వచ్చింది? అదే సార్, ఇప్పుడు చెప్తున్నా కదా, రాజేష్ అన్న గురించి, విఘ్నేష్ అన్న గురించి నిలదీయడం స్టార్ట్ చేసిన నేను. సో ఆ థర్డ్ పర్సన్, ఇంకొక పర్సన్ వచ్చినప్పటి నుంచి మొదలైంది. దీనికి మెయిన్ వచ్చేసి అడ్వకేట్ సాయి అంబిక, వీళ్ళకు మొత్తం నడిపించేది. ఇప్పుడు అప్పటి నుంచి అడ్వకేట్ సాయి అంబిక గారు. అడ్వకేటే కదా ఆమె? నేను పెట్టిన అడ్వకేట్ నాకు యాంటీ అయింది. ఎట్లా యాంటీ అయింది సార్ అంటే, ఆమె ఇద్దరు కలిసి ఏం చేసినారంటే, ఇప్పుడు సౌమ్య శెట్టి కేసు ఉంది కదండి కోర్టులో. అవును.
ఆ కేసు నిమిత్తము సౌమ్యని మళ్ళీ అరెస్ట్ చేస్తారు, రిమాండ్ తీసుకుంటారు, అర్జెంట్ గా మనం కోర్టులో 15 లక్షలు కట్టాలని చెప్పింది సౌమ్య శెట్టి. ఎవరు సారీ అంబిక, సాయి అడ్వకేట్. అంబిక అడ్వకేట్ గారు ఓకే. చెప్తే, నేను ఈ అమ్మాయి మీద ప్రేమతోనో పిచ్చితోనో మళ్ళీ రిమాండ్ తీస్తే కష్టమవుతుంది అని చెప్పి ఉన్న పలంగా సాయి అంబిక గారికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైం సాయి అంబిక ఆ డబ్బులు కోర్టులో కట్టలేదు, నన్ను చీట్ చేసిన ఆ రికార్డ్ నా దగ్గర ఉంది. నేను సాయి అంబిక నిలదీయడం స్టార్ట్ చేసిన, ఏమైంది మేడం మీరు 12 లక్షల రూపాయలు కోర్టులో కడతామని తీసుకున్నారు కదా, మరి దాని దగ్గర రిసిప్ట్ ఏది, ఏంది, ఏం కథ అని అడిగితే నన్ను ఆవిడ మెల్లగా సౌమ్య శెట్టి నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఇది ఎంతకాలం అవుతుంది జరిగేది? జూలై సార్, జూలై నుంచి ఇంకా స్టార్టింగ్ అన్న. జూలై లాస్ట్ 12th అమ్మాయి నేను కలిసింది ఫైనల్ గా. ఓకే. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఇంకా జూలై నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు. నేను జూలై 10వ తారీఖు నాడు సాయి అంబికని గట్టిగా మాట్లాడిన, నాకు నేను కట్టిన డబ్బుకు ప్రూఫ్ ఏంది, మీరు నన్ను చీట్ చేశారు, సౌమ్యని చీట్ చేశారంటే సాయి అంబికని కొంచెం గట్టిగా మాట్లాడేసరికి అమ్మాయి అక్కడ నుంచి నన్ను మెల్లగా అవాయిడ్ చేసింది లాయర్. నా నుంచి అమ్మాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది లాయర్. ఓకే. ఇంకొకటి ఏం సార్ అంటే, ఫిర్యాదు ఏం చేశారు తర్వాత సార్, ఫిర్యాదు ఏం చేశారు కమిషనర్ కి? ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు? హనీ ట్రాప్ అనేటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా బయటకు వస్తుంది కదా, ఏం ఫిర్యాదులో పేర్కొన్నారు? అదే ఇట్లా అమ్మాయి నమ్మించి నన్ను మోసం చేసింది సార్, సోయన్స్ అని చెప్పిన సార్. ఫిర్యాదు కంప్లైంట్ మీకు వచ్చి ఉంటుంది కూడా, కంప్లైంట్ సేమ్ సిపి గారికి ఇచ్చాము, పెందుర్తి పిఎస్ లో కూడా ఇచ్చాము. సిపి గారే ఉండి మీరు పెందుర్తి పిఎస్ పోండి, అక్కడ కంప్లైంట్ నాకు ఫోన్ చేయని చెప్పిండు, పోయినాం, కంప్లైంట్ పెట్టినాం. ఇంకొకటి, ఆమె సౌమ్య శెట్టే ఒకసారి మీ మీద కేసు పెట్టింది పెంబుర్తి పోలీస్ స్టేషన్ లో అని చెప్తుంది, నిజమేనా అది? నిజమండి. నుంచి ఏ పర్పస్ అంటే చెప్తా సార్. జూలై 12th నుంచి అమ్మాయి నాకు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా సాయి అంబిక అనే అడ్వకేట్ ఇద్దరు కలిసి రకరకాల ప్లే చేసిరు నా దగ్గర డ్రామాలు. అమ్మాయికి హెల్త్ బాగాలేదని, చాలా చెప్పుకోని రోగం ఉంది ఒకటి అని చెప్పి ఇద్దరు కలిసి ఢిల్లీకి పోతామన్నారు. 12 తర్వాత ఎప్పుడు జూలై 29th పోయింది సార్ వాళ్ళు ఢిల్లీ. దానికి కూడా దాదాపు 2-3 లక్షల రూపాయలు నేనే ఖర్చు పెట్టుకున్నా. యాక్చువల్ గా వాళ్ళు ఢిల్లీ పోయింది హాస్పిటల్ పర్పస్ కాదు, ఏదో పోయి చిన్న టెస్ట్ చేసుకొని రిపోర్ట్ నా మొఖాన కొట్టిండ్రు. కానీ వాళ్ళు పోయింది వేరే పర్పస్, వాళ్ళకి పోయింది ఎంజాయ్ చేయడానికి పోయిండ్రు. అక్కడ రాడిసన్ బ్లూ హోటల్లో నేనే హోటల్ రూమ్ నేనే వేసిన, అక్కడ రాడిసన్ బ్లూ హోటల్ ఢిల్లీలో. అమ్మాయికి ఇట్లా రోగం ఉంది, మీరు ఇక్కడ నుంచి అమ్మాయిని కలవద్దు అన్నట్టుగా సాయి అంబిక నాకు చెప్తూ వస్తుంది. లేదమ్మా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి, ఒకసారి మాట్లాడదామంటే కూడా నాకు ఛాన్స్ చేయలేదండి. నా ఫోన్లో అందరూ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసారు, బ్లాక్ లో పెట్టిండ్రు. నేను ఎప్పుడు పోయినా సార్, జూలై 12th నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు ఇంటికి పోయినాం సార్. ఇక్కడ కూడా విషయం చెప్పాలి సార్, సెప్టెంబర్ 10వ తారీఖు నాడు నేను సాయి అంబిక టికెట్ వేసిన, ఫ్లైట్ టికెట్. ఎందుకోసం వేసిన అంటే, సాయి అంబికనే డ్రామా ఆడింది మళ్ళీ ఇక్కడ. ఏం డ్రామా ఆడిందంటే, అన్న అమ్మాయి నాతో కూడా కాంటాక్ట్ లో సరిగా లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నాకు టికెట్ వేయండి, మీరు ఇంటికి పోయి అమ్మాయి నిలదీయండి అని చెప్పిందండి సాయి అంబిక మాకు. నేను అమ్మాయి టికెట్ వేసిన బెంగళూరు టు వైజాగ్. మేము ఇంటికి పోయినాక ఏం చేసారు వాళ్ళు, మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండ్రు. నేను అప్పటికే స్లీపింగ్ టాబ్లెట్, నాకు అప్పుడేం కాన్షియస్ లేదు. నా వెనకాల ఫ్రెండ్ వచ్చిండు, ద్వారంపూడి దుర్గారెడ్డి నా ఫ్రెండ్. అతను నాకు ఫస్ట్ కెళ్ళి ఫ్రెండ్. ఈ సౌమ్య అడ్వకేట్ ని పెట్టిందే ఈ ద్వారంపూడి దుర్గారెడ్డి నాకు పరిచయం చేసిన అమ్మాయిని, అడ్వకేట్ గారిని. ఆవిడనే మమ్మల్ని రెచ్చగొట్టింది, మీరు ఇంటికి పోండి, నిలదీయండి, నేను రేపు వస్తా, నాకు టికెట్ వేయండి. ఆ టికెట్ ప్రూఫ్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇంటికి పోయినాక మా ఫ్రెండ్ వచ్చేసి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు. కేవలం అక్కడ నేను తిట్టిన దాని మీదే కేసు పెట్టింది సార్, అక్కడ ట్రెస్ పాస్ కేసు పెట్టారు నా మీద, దుర్గారెడ్డి మీద. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? నిన్న కమిషనర్ దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళేం అసరెన్స్ ఇచ్చారు? ఈ ఫిర్యాదు పంపిన తర్వాత మీ దగ్గర ప్రూఫ్స్ కూడా పెట్టిన తర్వాత వాళ్ళేం చెప్పారు పోలీసులు? ఆ తర్వాత ఫిర్యాదు అందిన తర్వాత ఏం జరిగింది? మేమైతే ఫిర్యాదు చేసినాం సార్. ఫిర్యాదు చేసిన తర్వాత ఇది పూర్తి విచారణ చేస్తాము, మీరు అందుబాటులో ఉండండి చెప్పింది సార్. అంతే మాకు పోలీసులు. నేనేం కోరుకుంటున్నా సార్ అంటే, నాకు డబ్బులు వస్తాయా గోల్డ్ వస్తుంది పక్కన పెడితే, నాలా ఇంకెవరు వేరే వాళ్ళు మోసపోకూడదు. ఈ అమ్మాయికి ఇంత ముందు గతంలోనే దొంగతనం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఈమెను ఎవరో ఒకరు ఆపకపోతే ఇంకా ఎక్కడి దాకా పోతుందో ఏమైతుందో కూడా తెలియదు. చాలా మంది అమాయకులు బలైపోతారు. ఆమె కఠినంగా పనిష్మెంట్ చెయ్యాలి. ఇదంతా ఇష్యూ అయిన తర్వాత మీకు పర్సనల్ గా ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది ఏమన్నా ఉందా? ఎందుకంటే మీకు ఒక స్టేజ్ లో మా ఇంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి మీకు వీడియో చూపించినా కదా సార్, నాతో మధ్య మధ్యలో అంటుండే, ఈ వీడియో మీ ఆవిడకి పెడితే ఎట్లుంటది, మీ ఫ్రెండ్స్ కి పెడితే ఎట్లుంటది అని అంటుండే నా దగ్గర. అని ఏమంటుండే మళ్ళా, జోక్ చేసిన ఉత్తగా అంటుండే మళ్ళీ. అందుకే ఈ వీడియో పెట్టి నాకు బ్లాక్ మెయిల్ చేసిన మా ఇంట్లో మా ఫ్యామిలీకి మొత్తం చెప్పేసుకున్నాండి,
లాస్ట్ పోయిన మంత్ మా ఆవిడ కూడా సౌమ్య శెట్టితో గారి మాట్లాడిండ్రు. మాట్లాడితే మా ఆవిడ మీద కేసు పెట్టిండ్రు. సో ఇప్పుడు తనేమంటుందంటే ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలు కానీ ఆ ఫొటోస్ కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక సినిమా అగ్రిమెంట్ కి సంబంధించిన దాంట్లో ఒక డెమో షూట్ చేశాము, ఆ ఫొటోసే బయట పెడుతున్నాడు అని చెప్పేసి ఆమె అంటున్నారు. డెమో షూట్ ఎక్కడ చేస్తామండి? హోటల్లో చేసినామా? డెమో షూట్ ఎక్కడ చేస్తాం? హోటల్ రూమ్ లో పెళ్లి చేసుకున్నాం కదా. ఆ పెళ్లి చేసుకున్న వీడియో నా దగ్గర ఉంది. డెమో షూట్ ఎక్కడ చేస్తాం? మొబైల్లో సెల్ఫీ తీసినట్టే ఉంది లేండి. అది డెమో షూట్ అంటే పెద్ద కెమెరాలో తీస్తారు, కెమెరామ్యాన్లు ఉంటారు, అందరు ఉంటారు. సార్ నేను ఇక్కడ హీరోని కాదు, నేను ప్రొడ్యూసర్ని కాదు. ఆమె నా భర్తకు చూపించుకొని ఇంట్లో ఒకటి ఉంటది ఆధారం కావాలన్నందుకే నేను చేసిన. అంతెందుకు ఆ రాజేష్ గారి నెంబర్ ఇస్తే మీకు అడగండి. ఆయన దగ్గర కూడా నాకు ఇంట్లో ఒకటి కావాలని ఆయన చేసే కంపెనీలో ఎండి పోస్ట్ క్రియేట్ చేసుకున్నది ఈ అమ్మాయి. ఏం చేస్తారు రాజేష్ అంటే? అతను ఏం చేస్తారు? పొల్యూషన్ బోర్డ్ లో ఏదో జాబ్ సార్ అతనిది. అచ్చా. సరే అండి లక్ష్మీకాంత్ గారు, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు సుమన్ టీవీ వేదికగా సౌమ్య శెట్టికి ఏం చెప్తారు? ఈ కేసుకు సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఈమె ఆగడాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పూర్తి విచారణ మాత్రం కంపల్సరీ చేస్తే ఈమె ఏందనేది బట్టబయలు అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఆమె కంపల్సరీ మంచి పనిష్మెంట్ జరగాలి. ఎందుకంటే ఆమెకు అలవాటు అయిపోయింది. ఇంతకుముందు కేసులో కూడా సేమ్ ఇదే డ్రామా ప్లే చేసింది. దొంగతనం చేసింది ఆవిడనే, ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఆధారాలు లేకుంటే మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతారు సార్? ఇప్పుడు నేను దొంగతనం చేయలేదు, నా మీద దొంగతనం కేసు పెట్టమనండి. నేను దొంగతనం చేసినా కేసు పెడతారు, దొంగతనం చెప్పితే కేసు ఎందుకు పెడతారండి సార్? అట్లా ఈమెందంటే బాగా అలవాటు అయిపోయింది. తిరిగి ఇవన్నీ చేసి బాగా అలవాటు అయిపోయి ఇవన్నీ ఆపాలంటే పోలీసులు దయచేసి పూర్తి విచారణ చేయాలి. నాకైతే న్యాయం చేయాలి. అమ్మాయి కంపల్సరీ కరెక్ట్ పనిష్మెంట్ జరగాలి. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట యువకులు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా వస్తారు. ఇంకొకటి సార్, ఒక్కసారి ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి, అబ్బాయిల్ని ఆకట్టుకునే విధంగానే వీడియోలు ఉంటాయి ఆవిడవి. సరే అండి, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు. సో మొత్తానికి ఇది విశాఖలో ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టికి సంబంధించినటువంటి హనీ ట్రాప్ ఫిర్యాదు ఏదైతే అందిందో, హనీ ట్రాప్ చేసిందని దానికి సంబంధించి ఫిర్యాదుదారుడు లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తనని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళింది, ఏ రకంగా తన దగ్గర నుంచి మనీ తీసుకుంది, ఎలా మోసం చేసింది అనేటువంటి వివరాలను కూడా ఆయన పూర్తి వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి విచారణ కొనసాగిస్తారు, అండ్ సౌమ్య శెట్టి కూడా ఎలా దీనిపైన రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సి ఉంది.